వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు విజయవాడ రూరల్ మండలం నెడమానూరులో ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ శీలం రంగారావు ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో అభిమానుల మధ్య సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ శీలం రంగారావు మాట్లాడుతూ వైసీపీ హయాంలో సంక్షేమ పథకాలు ఇంటి వద్దకే చేరాయని, మరి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం సూపర్ 6 అంటూ ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తుందని విమర్శించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి 52వ జయంతి వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 6 నెలల నుంచి చేస్తున్నటువంటి పరిపాలన మీద ప్రజలు చూస్తున్నారు. గతంలో 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మరి పూర్తి స్థాయిలో అట్టడుగున్నటువంటి పేద ప్రజానిక వర్గాలకి మరి సంక్షేమ ఇళ్ళకే మరి సంక్షేమ పథకాలు వెళ్ళిన సందర్భం చూశారు. ఈ 6 నెలల నుంచి జరుగుతున్నటువంటిది తతంగం కూడా చూస్తున్నారు. ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చారు ఈ ప్రభుత్వం, వాటిని ఎక్కడా కూడా నెరవేర్చకుండా మరి నీరుగార్చే ప్రయత్నం చేస్తూ ఉంది. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి కావాలి, మరి గడిచిన 6 నెలల నుంచి ఈ రాష్ట్రంలో మరి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ జరగట్లేదని చెప్పి ప్రజానీకం కూడా భావిస్తూ ఉన్నారు. మేము కూడా ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఏదైతే మీరు సూపర్ 6 హామీలు ఇచ్చి ప్రభుత్వం అధికారంలోకి వచ్చారో వాటన్నిటినీ కూడా పేద ప్రజానికానికి పూర్తి స్థాయిలో అమలు చేయాలి. మాదైనా ఈ ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజలకు మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చమని కోరుకుంటున్నారు. ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికి ఇవాళ ప్రభుత్వానికి పోలిక చాలా వ్యత్యాసం ఉందని చెప్పి అనుకుంటున్నారు. రాబోయే రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జమిలీ ఎలక్షన్లో వస్తే కనుక 2027లోనే మళ్ళీ అత్యధిక మెజారిటీ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. గత ప్రభుత్వంలో అన్ని పథకాలు కూడా ఇళ్ళకాడికి వచ్చాయి. ప్రజలు కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా సంక్షేమం అనేది కోరుకునే వాళ్ళు అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లేరు అన్న లోటు వినిపిస్తుంది అన్నటువంటి వాదన అయితే ప్రజానికంలో ఎక్కువ వినిపిస్తుంది. అది ఎలా ఉంది ప్రజల నుంచి? ఖచ్చితంగా ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో మనం చూస్తున్నాం. ఈ గన్నవరం నియోజకవర్గంలో కూడా మరి గడిచిన 6 నెలల నుంచి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసనసభ్యులు వల్లభనేని వంశీమోహన్ గారు మరి ఆపదను వచ్చినటువంటి ప్రతి వాడికి కూడా పేదవాడికి అందరికీ కూడా చదువుల విషయంలో కానీ ఆరోగ్యం విషయంలో కానివ్వండి ఏ విషయంలో అయినా కూడా సహాయం చేసి ఆయన కార్యాలయం నుంచి ఎవరు కూడా ఉట్టి చేతులతో వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదు. ఇవాళ అంటే ఒక నియోజకవర్గ స్థాయిలో చూసుకున్నట్లయితే స్థానిక ఎమ్మెల్యేలు ఏ విధంగా పనిచేస్తున్నారు అనే దాని మీద అదే మీకు ఒక గీటురాయి. ఎందుకంటే మీడియా మిత్రులుగా మీరు కూడా అనేకమైనటువంటి కార్యాలయాలు చూస్తూ ఉంటారు. స్థానికంగా ఉన్నటువంటి ఈ గన్నవరం నియోజకవర్గంలో గతానికి ఇప్పటికి పోల్చుకుంటే 6 నెలల వ్యత్యాసం ఏంటనేది మీకే తెలుస్తూ ఉంది. అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అలాంటి పరిస్థితి మరి నెలకొందని చెప్పి నేను తెలియజేస్తాను. ఈ కూటమి నేతలు ఓన్లీ రోడ్లు డ్రైనేజీ బాట్ల వ్యవస్థ గురించి 6 నెలల్లో అభివృద్ధి జరిగిందని చెప్పి అదొక్కటే మాట్లాడుతున్నారు. సంక్షేమ పథకాల గురించి అసలు ఎటువంటి ప్రస్తావన కూడా రావట్లేదు. దానికే ఉంటుంది. పేదవాడిని గొప్పవాడి చేయాలనే సంకల్పం ఉన్నది రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అదే బాటలో పనిచేశారు. మరి గతంలో చూసుకున్నట్లయితే ఏ ఒక్క పేదవాడు మరి ఇల్లు లేకుండా ఉండకూడదనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి కూడా మరి స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేసి ప్రతి ఒక్కళ్ళు సొంత ఇంట్లోనే నివసించాలని కోరుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఆ పరిస్థితులు ఎక్కడ కూడా కనిపించట్లేదు. కనిపించకపోగా మరి అనర్హులుగా ఉన్న వాళ్ళని తీసేస్తామని చెప్పని అర్హులను కూడా కొన్ని పెన్షన్లు కూడా తీసేస్తామని చెప్పి చెప్తా ఉంది ఈ ప్రభుత్వం. ఏది ఏమైనప్పటికీ కూడా గత ప్రభుత్వానికి ఇప్పటికీ ప్రజలకు 6 నెలల్లోనే బాగా తెలిసి వచ్చిందని చెప్పి మీకు మీడియా మిత్రులతో తెలియజేస్తాను.